రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి డివిజన్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మండప నిర్వాహకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాలను ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉత్సాహంగా జరుపుకోవాలని ఏసీపీ చక్రపాణి సూచించారు. ముఖ్యంగా విగ్రహాలను వివాదాలు లేని స్థలాల్లో ప్రతిష్ఠించాలన్నారు. విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వాహకులు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ చక్రపాణి, స్థానిక సిఐ గోవిందరెడ్డి, ఉప్పల్ సిఐ భాస్కర్, గట్కేసర్ సిఐ బాలస్వామి, నాచారం సిఐ రుద్వీర్ కుమార్, చర్లపల్లి సిఐ సత్యనారాయణ, గణేష్ ఉత్సవ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు అంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్, నాచారం పోలీస్ స్టేషన్, ఉప్పల్, మేడిపల్లి, పోచారం మరియు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఉత్సవ సమితిలు, మళ్ళా తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వీళ్ళందరి మెంబర్స్ను, తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబోయే గణేష్ ఉత్సవాల గురించి సూచనలు, తర్వాత మరియు రిక్వెస్ట్లు వాళ్ళ నుంచి ఉత్సవ కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా మన మంటపాలలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా, తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది. తర్వాత మండపాల నిర్వాహకులు 24 గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అష్యూర్ చేయడం జరిగింది, వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత మండపాల నిర్వహణ చేసినప్పుడు, పూజలు చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇస్తే దానికి తగు విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత వారి అనుకూల విధంగా మనకు 9 రోజులు 11 రోజులకు శోభాయాత్రలు జరుపుతారు కాబట్టి